అలా అయితే ఇంకేమైనా ఉందా? చిన్నమావయ్య గారు జాగ్రత్త. అమ్మ సామాన్య, నువ్వు శామ్ కి స్పృహ వచ్చేంత వరకు ఆపద్దు. అలాగే ఆంటీ. కాకపోతే గిటార్ సరిపోదు, సాంగ్స్ పెడితే బెటర్. సరే సరే, ఒక పక్క సాంగులు పెట్టండి, ఇంత పక్క పెద్ద తలకాయద వాయిస్తారు. మళ్ళీ ఆ డిస్టర్బెన్స్ ఎందుకు? ఎంత వైద్యముకు లైవ్ ఇన్స్ట్రుమెంట్ ఉండు, అప్పుదో వైద్యము సక్సెస్ అవ్వ. ఏమంటున్నారు? ఆయన వైద్యంకి పక్కన కూడా వాయిద్యం ఉండాలంట, అప్పుడే సాముదన స్పృహలోకి వస్తుంది అంటున్నారు. అవునా? నేనింకా ఆయన వైద్యం చేయనన్నారేమో అనుకున్నా. అనుకుంటావు లేక ఇప్పుడు నేనేమన్నానని చెల్లి విసుక్కుంటున్నావు? అనేవన్నీ అంటూనే ఉంటావక్క. మళ్ళీ ఏమన్నాను అని అడుగుతావు. నీతో ఎలా వేగేది? నువ్వింకేం మాట్లాడుకు, ఆగు. బాగుంది సంబడం. నిద్ర చెడుతుందని దోమ కుట్టకుండా ఉంటుందా అన్నట్టు నువ్వు ఇబ్బంది పడిపోతున్నావని మాట్లాడకుండా ఉండాలా? ఈ సామెత చెప్పానని నేను దోమను అనుకోకు చెల్లి, సమయానికి ఇంకొకటి గుర్తుకు రాలా. అబ్బబ్బబ్బబ్బబ్బా, నేనేవి నిన్ను అనుకోలేదు లేక్క. ఇక ఆపు దయచేసి. మమ్ముట్టి మోహన్ గారు, మీరిక మొదలు పెట్టండి. నేనెప్పో రెడీ. ఏం చిన్నమయ్యో, స్టార్ట్ చేద్దామే. ఇదియో జ్ఞాపకం వెంటే, ఆ చిన్న కుట్టికి స్పృహ వచ్చే వరకు డాన్స్ ఆపల్యం. సరే, ఇలా నీ కోరిక ప్రకారము సాంగ్, నా వైద్యము ప్రకారము లైవ్ ఇన్స్ట్రుమెంట్. నిష్ఠభావముగా అవ్వను. సరే సరే, కుట్టి పాట పెట్టాం. ఆవిడ నాన్ సుంత్రి చెప్ప అన్యో రెన్యో మోన్యో ఆపుకో ఆపుకో రెండు నువ్వు ఆపక ఆపక ఎంత గుణమాయనప్ప నాదే ఉంది పెద్దమయ్యా అంత పైమాను మనంద మనసే శివంద శిరసే ఆపుకో నువ్వు చేయమ్మా డాన్స్ అయ్యో గురువాయూరప్పనే 4000 ఇంకొక్క వేలే అమ్మ సామాన్య ఆపకు ఇంకొక్క వేలే చెయ్యి
చేయి సామాన్య. ఆపద్దము. ఇన్న వగమే ఉండిను 5 వేలు లేచినా ఈ పెనుకుట్టి మొత్తం లేచిను. ఓ కుట్టియే నువ్వు ఆపకు చెయ్యి. సామాన్య ఆడుతూనే ఉండు. అమ్మా సామాన్య చెయ్యమ్మా. ఆంటీ ప్లీజ్ ఆంటీ అలా ఆంటీ ఆంటీ ప్లీజ్ నువ్వు చేయించు. ఆంటీ ప్లీజ్ నా వల్ల కావడం లేదు. ఆంటీ ప్లీజ్ ఆంటీ ఆయాసం వచ్చేస్తుంది. నా వల్ల కావడం లేదు. ఆపచ్చు చిన్నమ్మియే ఆపచ్చు. ఇంకొక వేలే ఉండు. ఆపచ్చు. కుట్టి మధ్యలోనే ఆపేసా. మొత్తం వైద్యందా వేస్ట్. ఏమే మొత్తం వేస్ట్. ఇక నా వల్ల కూడా కాదు పెద్దమయ్యో. అయ్యో కర్మ. ఏంటమ్మా సామాన్య ఇది? బాబో ఎందుకు ఇలా చేస్తావు? నా వల్ల కాలేదు ఆంటీ. నాణ్యం ఏమి చెయ్యలేను. నేను కేరళ పోయి మమ్ముట్టి మోహన్ గారు నాణ్యం ముందే చెప్పిన డాన్స్ ఆగిందో వైద్యందా వేస్ట్ అని. చివరి క్షణంలో నాశనం చేసి పెట్టింది ఆ కుట్టి. ఇంకా ఎంత వైద్యం వచ్చినా లేవదు. మీరు ఎవరిని పిలిచినా వేస్ట్. నాణ్యం పోయే. ఇక అంతేనా అండి? ఎంత అద్భుతం జరిగితే తప్ప ఈ కుట్టియో లేవదు. ఎంత లైఫ్ లో ఫస్ట్ టైం వైద్యంలో ఫెయిల్ అయినా ఎల్లారకు వనక్కం నాను పోయే. మమ్ముట్టి మోహన్ గారు మమ్ముట్టి మోహన్ గారు. అయ్యో మమ్ముట్టి మోహన్ గారు. మమ్ముట్టి మోహన్ గారు. అయ్యా జయంతి ఆంటీ ఏంటి సామాన్ ఇట్ట పూడిస్తే? ఏంటమ్మా సామాన్ ఎలా చేసావు? ఇంకొంచెం డాన్స్ చేసుంటే శామ్ లేచి ఉండేది కదా. సర్లే ఏం చేస్తాం. శ్యామ్కి స్పృహ వచ్చే టైం ఇంకా రాలేదు. నీ టైం బాగుండలేదు. శ్యామ్ లోపలికి తీసుకెళ్ళి పద్మా. ఏంటో ఈ కర్మ మనకి. పదండి. ఏంటో ఇంకొంచెం సేపు ఆ సామాన్ని డాన్స్ చేసుంటే శ్యామ్ లేచి ఉండేది కదా. అమ్మయ్యా ఎలా అయితేనే శ్యామ్ లేవలేదు. ఇక సామాన్య నాకే. చెల్లి కోపంతో ఉంది, సామాన్య కాళ్ళు నొప్పులతో ఉంది. ఇదే మంచి సమయం. సామాన్యని వెళ్ళి దువ్వుతా. నా చేత డాన్స్ చేస్తారా చెప్తా. రాజు అంటే మీరా? నేనేనమ్మా. నువ్వు పడుతున్న అవస్థ చూస్తుంటే నాకు చాలా బాధేసింది. నీ వల్ల కాకపోయినా నువ్వు డాన్స్ చేసావు చూడు, అప్పుడు చాలా బాధేసిందమ్మా. చూడు నీ పాదాలు ఎలా ఎర్రగా కందిపోయాయో. తట్టుకోలేకపోతున్నాను. నా గుండె చెరువైపోతుంది. శామ్కి ఎలాగైనా స్పృహ తెప్పించేసి సూర్య నువ్వు పెళ్లి చేసుకోవాలన్న నీ తపన చూస్తుంటే జాలేస్తుందమ్మా. కానీ ఒకటి మాత్రం నిజం సామాన్య, నీ ఆశ నెరవేరదు. రాజీ ఆంటీ? నీ రాజీ ఆంటీ కాబట్టేనమ్మా చెల్లిలా కలబొల్లి మాటలు చెప్పకుండా నిజాలు చెప్తున్నాను. శాము కోలుకోదు. సూర్యతో నీకు పెళ్లి అవ్వదు. ఇది సత్యం. ఆ అమ్మాయి పని అయిపోయిందమ్మా. కష్టం. ఆ ఊపే కహ రోగం మామూలుది కాదంట. ఇక అంతే.
లేదు రాజీ ఆంటీ, నయమైపోతుందంట. ఇక్కడున్న అద్దాలన్నీ అబద్ధాలే చెప్తాయమ్మా. ఏ మచ్చాలేని అద్దాన్ని నేనే. అర్థం చేసుకోమ్మా. దానాల్లోకెల్లా నిదానం శ్రేష్టం అన్నట్టు కాస్త నిదానంగా ఆలోచించు. ధర్మం నీకే బోధపడుతుంది, నిజమేంటో తెలుస్తుంది. అమ్మా సామాన్య, నీకు సూర్యకి రాసిపెట్టలేదమ్మా. అందుకే ఇన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయింపబడతాయి అంటారు. మీ పెళ్ళి అక్కడ రిజిస్టర్ కాలేదమ్మా. అందుకే భూలోకంలో మీ పెళ్లి జరగట్లేదు. నీకని ఉన్నది, నీకే అన్నది నా కొడుకులానే ఉందమ్మా. అమ్మా, వాడు సూర్య కన్నా అందగాడేం చెప్పను, కానీ అందగాడే అమ్మా. కానీ నా కొడుకు సూర్య కన్నా గొప్పవాడని చెప్పను, గొప్పవాడే అమ్మా. వాడు సూర్య కన్నా మంచివాడని చెప్పను, కానీ మంచివాడేనమ్మా. ఈ ఒక్కసారి ఆలోచించు. మనం కావాలని కోరుకునేవాళ్ళు కాదు, మనల్ని కావాలని కోరుకునేవాళ్ళు ముఖ్యం. రాజీ ఆంటీ, నేనే నిన్ను ఇబ్బంది పెట్టట్లేదమ్మా. నీకు చంద్ర అంటే ఇష్టమేనని ఒకసారి చెప్పావు కదా, ఆ కోణంలో మరొక్కసారి మనసు పెట్టి ఆలోచించమ్మా. సరే రాజీ ఆంటీ. అమ్మా, ఐస్ మాటలు నమ్మకమ్మా. చివరికి అక్కడేం ఉండదు, మొత్తం కరిగిపోతుంది. చూస్తున్నావుగా, నీకింత కష్టం వచ్చినా నువ్వు కావాలనుకుంటే నా అత్తొచ్చిందేమో. వచ్చింది నేను. రాజీ ఆంటీ, ఫోన్ వస్తుంది. మాట్లాడమ్మా. మీరు చెప్పింది నేను ఆలోచిస్తాను. నా బంగారమే, ఆలోచిస్తావమ్మా? ఆలోచిస్తాను, మీరు వెళ్ళండి. అలాగేనమ్మా, ఆలోచించే. అమ్మయ్యా, ఎలా అయితేనే మెత్తబడింది. ఆలోచిస్తానందుగా నాకు అనుకూలంగానే ఆలోచిస్తుందిలే. వస్తాను తల్లి. సరే. డాడీ, వాట్ బేబీ, మళ్ళీ ఏడుస్తున్నావు? ఏం చెప్పండి డాడీ, నా కాళ్ళు. ఏమైంది బేబీ? అది ఇది జరిగింది డాడీ. ఎంత ధైర్యం వాళ్ళకి! నీ చేతే డాన్స్ చేయిస్తారా? చేయించారు డాడీ, చేయించారు. అసలు మనం దాన్ని ఏం చేయలేవా డాడీ? నిన్ను ఇంతగా బాధ పెట్టి నిన్ను కామెడీ పీసం చేసి ఎంటర్టైన్మెంట్ చేసుకున్న దాన్ని నేను వదలను బేబీ. దాన్ని మన ఎంటర్టైన్మెంట్కి వాడుకోవాల్సిందే. వాడతా. ఇక నేను ఆలస్యం చెయ్యను. నువ్విలానే అంటావు, అన్నదానికి చేస్తావు, కానీ ఏ ఉపయోగం? ఈసారి ఈ పదం దానికి వెళ్తుంది బేబీ. నీ కళ్ళల్లో నుంచి కారిన ప్రతి నీటి చుక్కకి అది బదులు చెప్పేలా నేను చేస్తాను. ప్లాన్ ఉందా డాడీ? ఉంది బేబీ. రేపు డిసెంబర్ 31. పాత సంవత్సరానికి రేపటితో చెల్లు చీటి. ఆ సెలబ్రేషన్ని సమంత జరుపుకోదు. కొత్త సంవత్సరాన్ని ఆ ఇంట్లో ఉండి అది చూడదు. రేపే దాన్ని జీవితాన్ని తారుమారు చేస్తాను. న్యూ ఇయర్లో వజ్రపాటి ఇంటి కోడలివి నువ్వే. ప్లాన్ ఏంటో చెప్పు డాడీ. చెప్తాను, జాగ్రత్తగా విను. హౌ ఇస్ ఇట్ బేబీ? సూపర్ డాడ్, ఇది నేను చేస్తాను. చేసే బేబీ. కాకపోతే సూర్య ఆ టైంకి ఇక్కడ ఉండకూడదు. అప్పుడే ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఆ సమంత బండారం బయటపడుతుంది.
సూర్య అక్కడ ఉండకుండా చేసే బాధ్యత నాది. అయితే ఇక నేనే గెలుస్తాను డాడ్. ఆల్ ద బెస్ట్ బేబీ. థ్యాంక్ యూ డాడ్. ఓకే, గుడ్ లక్. ఉంటాను. గుడ్ నైట్ డాడ్. సమంత, ఈసారి ఎలా తప్పించుకుంటావో చూస్తా. అమ్మయ్యా, ఎలాగైతేనే ఏ టెన్షను లేకుండా ఆ కేరళ గెటప్ కి ఫినిషింగ్ ఇచ్చేసావురా సూర్య. ఇప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఏ డాక్టర్ రాకుండా కూడా చేసావు. అవును, నేను ఇంకా రిలాక్స్ గా ఉండొచ్చు. కాకపోతే ఒకటే ప్రాబ్లం. ఏంటి సామ్ అది? రేపు న్యూ ఇయర్ బావా. నాకు ఇష్టమైన ఫెస్టివల్. అమెరికాలో పుట్టి పెరగడం వల్ల నాకు న్యూ ఇయర్ అంటే చాలా ఇష్టం. అందరితో పాటు అమెరికాలో గ్రాండ్ గా చేసుకునేదాన్ని. లాస్ట్ ఇయర్ వరకు ఇక్కడ అలాగే జరిగింది, కానీ ఇయరే చేసుకోలేను. ఏం సాముదినా? ఈ జబ్బు నన్ను తెలిసి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటాను పద్మదినా. ఐ ఫీల్ సాడ్. టుమారో న్యూ ఇయర్. జయంతి ఆంటీ, రాజీ ఆంటీ, జయంతి ఆంటీ, రాజీ ఆంటీ ఎక్కడున్నారు? రాజీ ఆంటీ. ఏంటి సామాన్య? చెప్పు సామాన్య, చూస్తుంటే బాగా ఆలోచించొచ్చినట్టున్నావు. అవును రాజీ ఆంటీ, బాగా ఆలోచించాను. ఏం ఆలోచించినా ఇక ఇప్పుడు ప్రయోజనం ఏముంది? నా మీద మీకు కోపం ఉండడం సహజమే జయంతి ఆంటీ. కానీ నేను ఎంతో కష్టపడి డాన్స్ చేశాను. నా వల్ల కాకపోయినా సమంతకి స్పృహ రావాలని చాలా ప్రయత్నించాను. నేను మనిషినే కదా జయంతి ఆంటీ, అందుకే చేయలేకపోయాను. నువ్వెన్నైనా చెప్పమ్మా, నాకు మాత్రం నీ మీద కోపంగానే ఉంది. సర్లే చెల్లి, అయిపోయిన దానికేంటి? నువ్వు చెప్పు సామాన్య, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇంకేముంది లేక చెప్పడానికి? ఉందా ఆంటీ? ఉంటుంది, ఎందుకుండదు? అమ్మా సామాన్య, నువ్వు చెప్పు. ఏంటి సామాన్య? ఇక సమంత స్పృహలోకి రాదేమో అని రాత్రంతా బాధపడి అమెరికాలో అక్కడ ఉదయం అని గుర్తొచ్చి అక్కడున్న పేరు మోసిన మా ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి సమంత విషయం అంతా చెప్పానాంటీ. ఆయన అన్నారు, అమ్మా సామాన్య, ఏంటి చెప్తున్నావు? అక్క నువ్వు ఉండక్క, నువ్వు చెప్పమ్మా, ఏమన్నారు ఇంతకీ? ముందు బాధపడుకో అన్నారు, తర్వాత భయం లేదు అన్నారు, ఆపై అభయం ఇచ్చారు. ఏమిచ్చారు సామాన్య? ఎలాగో సమంతాలో కదలికలు మొదలై ఆల్మోస్ట్ స్పృహలోకి వచ్చేదాకా వచ్చేసింది కాబట్టి ఇక వెంటనే తనకిష్టమైనవన్నీ చేసేమన్నారు జయంతి ఆంటీ. తనకిష్టమైనవన్నీ చేస్తూనే ఉన్నాగా సామాన్య. నచ్చినవి చేయడం వేరు, కోరుకుంటుంది చేయడం వేరు కదా సూర్య. చూడు సామాన్య, అంత గొప్ప కేరళ వైద్యుడి చెప్పిన తర్వాత ఇక ఏ డాక్టర్ చెప్పింది జరగదు. అదేంటి చింతాతయ్య అలా మాట్లాడతారు? ఆయన ఏదో చెప్పారని వేరే ఏది ప్రయత్నించకుండా సమంతని అలాగే వదిలేద్దామంటున్నారా?